హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చికెన్ పకోడీ చేశాను. ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బయట బండి మీద అమ్ముతారు కదా రోడ్ సైడ్, అలాగా సేమ్ టేస్ట్లో రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. నిమ్మరసం అలాగే సాల్ట్ వేసుకుని ఇలాగ మంచిగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకుని ఇలా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఒక నిమ్మకాయని ఇలాగా స్క్వీజ్ చేసుకుని వేసుకోండి. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. అలాగే గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకోండి. కరివేపాకుని అలాగే కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక 3 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోరు, అలాగే ఒక 3 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకుని నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు ఒకవేళ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇదంతా చికెన్కి పట్టేటట్టు కింద ఒకసారి ఇదంతా బాగా కలుపుకోండి. చూడండి, ఇదంతా ఇలా కలిపిన తర్వాత ఇందులో వాటర్ లేనట్టు కింద అనిపిస్తుంది కదా, లేదా కొంచెం సేపటికి దీంట్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే నేను ఇక్కడ ఒక ఎగ్ వేస్తున్నాను. ఇదంతా కలిపిన తర్వాత ఎగ్ వేసుకోండి. మీకు కావాలనుకుంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం స్పైసీ అవుతుందని పిల్లల కోసం వేయలేదు. చూడండి, ఇదంతా అలాగా బాగా కలపండి. కలిపిన తర్వాత దీన్ని మీకు టైం ఉంటే ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఒక పావు గంట సేపు మాత్రమే ఇలాగా పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఒక పావు గంట తర్వాత చికెన్ మంచిగా నానింది. చూసారు కదా. దీన్ని ఇప్పుడు మనం ఒకసారి మరలా కలుపుకోవాలి. దీన్ని మళ్ళీ కలుపుకున్న తర్వాత స్టవ్ మీద సరిపడినంత ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఇలాగా చికెన్ అంతా వేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఎన్ని రోజులు వీడియో పెట్టలేకపోయాను, పిల్లలకి హాలిడేస్ కదా, టైం కుదరలేదు ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇలాగా ఒక స్పూన్ తోటి ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీంతో పాటే పచ్చిమిర్చి కూడా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా మొత్తం అంతా కలిపిన తర్వాత మనకి ఇలాగా బబుల్స్ అనేవి తగ్గుతాయి. అప్పుడు మాత్రమే చికెన్ బాగా ఉడికినట్టు. చూడండి, దాన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నిటిని ఇలాగా తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంకా కొంచెం చికెన్ మిగిలింది కదా, దాన్ని కూడా వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోండి. చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా ఉండే చికెన్ పకోడీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.